ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినాలి. వినిన దాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మ సహాయం తీసుకోవాలి. ఓకేనా? జాగ్రత్తగా విందామా? హల్లెలూయా. యేసయ్య నీతోనే మాట్లాడబోతున్నాడని పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి. యేసు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వెరీ గుడ్. రండి నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని ఏర్పాటు. మన అంశం ఏంటి చెప్పండి? నెమ్మదిగా చెప్తా, చిన్నపిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు అర్థమయ్యేటట్టు. ఆత్మ ఆవేశంతో పరిగెత్తడానికి ప్రయత్నం చేయాలి. ఇంచుమించు 45 నిమిషాలు దేవుని ఆలోచన అందించడానికి ఇష్టపడుతున్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. చెప్పండి, మన అంశం ఏంటి చెప్పండి? దేవుని ఏర్పాటు. ఈ దేవుని ఏర్పాటు అనేది కొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం నుండి 30 వరకు చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా క్రీస్తు యేసునందు మీరు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ టైం నాతో పాటు కూడా ఆ రెఫరెన్స్లు మనం చదువుదాం. మీరు కూడా చదవండి, ఎందుకంటే ఆ వాక్య భాగం మీకు పరిచయం అవుతుంది, మీరు చదివినట్టు కూడా ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఏర్పాటు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చాలాసార్లు చదువుకున్నాం, చదువుకోవాల్సిన అవసరం లేదు. మొదటి అధ్యాయం 6వ వచనంలో, ఎట్లనగా ఉచితముగా ప్రియుని యందు మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కొరకు నిర్దోషులముగా పవిత్రులముగా ఉండడము కొరకు క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యములో ఉన్న ప్రతి విషయాన్ని గట్టిగా మీ మనసు నమ్మాల. మీ ఇల్లు మీకు తెలుసు, మీ పిల్లలు మీకు తెలుసు, మీ ఫ్యామిలీ మీకు తెలుసు, మీరు చేసే ఉద్యోగం మీకు తెలుసు, మీకు ఉన్న తెలివి మీకు తెలుసు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీకు తెలుసు. ఒకవేళ మీ బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు ఉన్నాయి, నిన్ననే చూసుకున్నాం. నేను అన్నాను, అసలు మీ బ్యాంక్ అంతా 0 బ్యాలెన్స్ చూపిస్తుండే. ఎవరు చెప్పిన పాస్ చూస్తావా ఒకసారి చూడు అని చెప్పి. ఎందుకు? నమ్మకం. అవన్నీ ఉల్టా పల్టా అయిపోవచ్చు, భూమి మీద ఉన్నాయి, కానీ వాక్యంలో సున్నా పొల్లు తప్పిపోదు. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో దేవుడు నిన్ను చూశాడు. ఆయన ఎదుట నిన్ను నిలువబెట్టవలనని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలువబెట్టాలి. ఆయన కృపాకీర్తికి నీ ద్వారా మహిమ రావాలి. అప్పుడెప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే, భూమిలో రవ్వంతా కూడా సృష్టించకముందే, సృష్టి లేనప్పుడే దీన్ని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను. హల్లెలూయా. పక్కన్న వాళ్ళని చూసి చెప్పు, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పు. హల్లెలూయా. ఎస్. ఎవరో చెప్పితే మనం ఇక్కడికి రాలేదండి. ఎవరో చెప్పితే యేసుక్రీస్తుని అంగీకరించలేదండి. అలాగ ఎంతమంది ఎన్ని రకాలుగా యేసయ్య గురించి చెప్పారు, ఎంతమంది మార్పు పొందుతున్నారు అంటే ఆయన సంకల్పంలో ఉన్నాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, నిత్య జీవానికి నిర్ణయించబడిన వారే క్రీస్తును అంగీకరించిరని అపోస్తలుల కార్యంలో వ్రాయబడి ఉంది. శాస్త్రులు
పరిసయ్యులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళట దేవుని నిత్య సంకల్పాన్ని తృణీకరించారట. ఎందుకంటే వాళ్ళు బాప్తిసాలు తీసుకోలేదట, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించలేదట. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించారు. అంటే నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. ఇప్పుడు మనల్ని మనం చూసుకుందాం. ఒక్కసారి లోకాన్ని చూడండి, గనులను చూడండి, మేధావులను చూడండి, ప్రతి ఒక్కరిని చూడండి. కానీ ఏ వ్యక్తి అయితే యేసు ఎదుట అతిశయించడో గర్వించడో అలాంటి మనస్తత్వం కలిగిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని ఏర్పాటు. నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, విలువ లేని వారిని, గౌరవం లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటులో నిజంగా ఒక దైవ కార్యం ఏంటంటే మనుషుల ఏర్పాటు, దేవుని ఏర్పాటు. ఈ మనుషుల ఏర్పాటు మనకు తెలిస్తే దేవుని ఏర్పాటు యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆది కాండం నుండి మనము చదువుకుంటూ వస్తే ఆదాము తర్వాత ఇద్దరు కొడుకులలో ఏబేలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఏబేలు తర్వాత సేతుని ఏర్పాటు చేసుకున్నాడు. సేతు తర్వాత ఏనోసుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆనోకుని ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకు ఇద్దరు కొడుకులుంటే ఏశావును కాదని యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు కొడుకు యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత దేవునికి అందేంత దగ్గరగా ఎవరు లేరు. దేవుని మాటకు లోబడేంత దగ్గరగా ఆయన వినబడుతుంటుంది, స్వరం వినబడుతూనే ఉంటుంది. ప్రకటన గ్రంథం 3:20 ప్రకారము, ఇదిగో నేను తలుపు నొద్దయుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల వానితో నేనును నాతో అతడును ఇద్దరము సెలబ్రేషన్ చేసుకుంటాం, భోజనం చేస్తాము, ఆనందిస్తాము, సంతోషిస్తాము. అంటే ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడతాడు, భూకంపాల ద్వారా, ఈ అనావృష్టి ద్వారా, కరువుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, అతివృష్టి విపరీతమైన వర్షాల ద్వారా. అంటే ఇండ్లు కొట్టుకపోతే, పట్టణాలు కొట్టుకపోతే భయంకర, అంటే కరువులు, ఖడ్గాలు, నష్టము, యుద్ధాల ద్వారా. అంటే అన్ని రకాలుగా ఆయన స్వరం వినబడుతూనే ఉంటుంది. ఎవరైతే గుర్తించి, కరోనా ద్వారా ఆయన స్వరం వినబడింది, అట్లా రోగం ద్వారా, జబ్బుల ద్వారా, నష్టాల ద్వారా, కష్టాల ద్వారా వినబడుతున్నప్పుడు అసలు ఈ కష్టం ఎందుకు వచ్చింది, రోగం ఎందుకు వచ్చింది, నష్టం ఎందుకు వచ్చిందని ఆయన స్వరం విని జస్ట్ ఓబే చూపగలగాల, విధేయత చూపగలగాల. మనుషులకు లోబడతాం, సేవకులకు లోబడతాం, సంఘానికి లోబడతాం, మన కడుపును పెట్టిన బిడ్డలకు కూడా లోబడతాం, పిల్లలకు లోబడతాం, భర్తకు లోబడతాం, భార్యకు లోబడతాం. కానీ అన్నీ ఇచ్చిన దేవునికి లోబడం ఎందుకో తెలియదు. అయితే మన బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది, మన మైండ్ ఎక్కువ పనిచేస్తుంది. మైండ్ ఎవరి జీవితంలో డమ్మీ అవుతుందో వారి జీవితంలో ఆత్మస్వరం వినగలుగుతారు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదామా? ఈ లోకంలో సమాచారం ఉంది. ఈ సమాచారం మన మైండ్లో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది. మన తల్లిదండ్రులతో, మన ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా కొన్నిసార్లు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. మన ఫ్రెండ్స్తో, మన అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో ఉన్న కొన్ని అనుబంధాలు కూడా మనల్ని కొంచెం తిక్క చేస్తూ ఉంటాయి. కానీ ఏ పరిస్థితిలోనైనా నీవు పరిష్కార దిశగా ఆలోచిస్తే, పరిష్కార దిశ అంటే ఈ మనిషి మైండ్ పిచ్చిది. ₹1,00,00,000 ఆస్తుంది, కానీ ₹1 మురుగు కాలువలో పడ్డది. వదిలేస్తాడా రూపాయిని? ఎందుకు? ₹1,00,00,000 ఉన్నాయి కదా. మైండ్ అది కండక్టర్ మీద చారణ ఉంటూ వదిలిపెట్టాం. హల్లెలూయా. అందుకే దేవుని ఏర్పాటు ఒక క్రమంగా వస్తుంది. ఏబేలు నుండి, ఏబేలు గురించి యేసయ్యే సాక్ష్యం ఇస్తాడు. అయితే ఎప్పుడైతే
యోసేపుని ఎరగని రాజు ఐగుప్తును పరిపాలిస్తున్నాడో వీళ్ళు బానిసలైపోయారు. పరపిడిని కిందకి వెళ్ళిపోయారు. జ్ఞానం ఉంది, పని చేస్తలేదు. వీళ్ళకు వెనుక చరిత్ర ఉంది, పని చేస్తలేదు. వీళ్ళ పితరులకు చరిత్ర ఉంది, మామూలు చరిత్ర కాదు. నోవకు కానీ, ఆనోకు కానీ, అబ్రహాము కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ, యోసేపే ఐగుప్తులో గవర్నర్, ప్రధానమంత్రి అంత పొజిషన్. అతడు చనిపోయాడు, 70 మంది అన్నదమ్ములు చనిపోయారు. ఆ కాలంలో పుట్టిన వాళ్ళందరి సంఖ్య పెరుగుతూ ఉంటే వాళ్ళకి హింస వస్తుంది. శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరిస్తున్నారు, కానీ బయటపడతలేరు. ఈ బయటపడడం కొరకు 430 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే పితరుల దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం కష్టాలు భరిస్తాం. భరించడానికి ముందు ఈ కష్టం ఎందుకు వచ్చిందని దేవుణ్ణి అడగం. లేక ఈ శ్రమ వలన నాకు ఏ విలువైన పాఠం నేర్పిస్తావో. ఎప్పుడైనా దేవుడు మనలో పనికిరాని దాన్ని ఒకటి తీసేస్తాడు, ఆయనలో ఉన్న పనికొచ్చేది మన లోపల ఇన్స్టాల్ చేస్తాడు. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఎట్లయితే తల్లి గర్భంలో నలుసు రూపంలో పడతామో, పడిన తర్వాత డే బై డే 9 నెలలు అయిన తర్వాత డెలివరీ అయిపోయి, ఆ తర్వాత డే బై డే వృద్ధాప్యం వచ్చేంత వరకు, చనిపోయేంత వరకు గ్రోత్ అవుతూనే ఉంటుంది. హల్లెలూయా. అంతే ఇది కూడా ఆధ్యాత్మిక జీవితం. అందుకే పౌలు ఏమంటాడు, క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇంకొక మాట అంటాడు, నేను మరలానే మీకు మూలపాఠాలు నేర్పాల్సి వస్తుంది. ఎవరికి వారు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, దేవుని ఆలోచనతో నడిపించబడాలి. రోమా సంఘానికి చెప్పినట్టు ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఆత్మచేత నడిపించబడం, పాస్టర్ చేత నడిపించబడతాం. ఆత్మచేత నడిపించబడం, తండ్రి చేత నడిపించబడతాం. ఆత్మచేత నడిపించబడం, భార్య చేత నడిపించబడతాం. ఆత్మచేత నడిపించబడం, సంఘస్థుల చేత నడిపించబడతాం. ఇరుగు పొరుగు వారి చేత నడిపించబడతాం. ఎవరేం చెప్పినా నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలి. నేనేం చెప్పినా బైబిల్లో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇంకా నాకంటే గొప్ప బోధకులు ఎవరు చెప్పినా క్రాస్ చెక్ చేసుకోవాలి. 119వ కీర్తన ఒక 50 సార్లు చదివితే దేవుడు ఆశీర్వదిస్తాడట. బోధ చేస్తున్నాడు ఒక పాస్టర్, కంఠస్థం చేస్తే ఇక డబ్బు వస్తుందట. అయితే అందరు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటి? డబ్బు. డబ్బు డబ్బు మంచిది, దానికి మనసు లేదు, అది మనిషి కాదు. హల్లెలూయా. దానికి నోరు లేదు, అదొక పేపర్, ఒట్టి పేపర్, ఒట్టి పేపర్. హల్లెలూయా. 500 నోటు తీసుకొని ఇట్లా అని ఇట్లా పడేస్తే ఎవరైనా దాన్ని వదిలిపెడతారా? ఎందుకు? అది దానికి వాల్యూ ఉంది. గవర్నమెంట్లో దానికి వాల్యూ ఉంది, రిజర్వ్ బ్యాంక్లో దానికి వాల్యూ ఉంది. హల్లెలూయా. అది మనిషా? నేనంటాను డబ్బుది పొరపాటు కాదు. మనిషికి డబ్బు ఎడలున్న వైఖరి ఉందే, యాటిట్యూడ్ ఉందే, అది వెరీ డేంజర్ అండి. ఇది అర్థంగా చెప్తే దాని ఎడల మనం ఏర్పరచుకున్న అభిప్రాయం ఉందే, దాని ఎడల మనకున్న ఇష్టం ఉందే, దాని ఎడల మనకున్న అత్యాశ ఉందే, అది డేంజర్. డబ్బు అవసరమే, నీ అవసరతల కొరకు వాడుకో. టీవీని న్యూస్ కొరకు, వాక్యం కొరకు వాడుకుంటున్నావు, దాన్ని సంకన పెట్టుకొని తిరుగుతున్నావా? లేదే. నీ ఇంట్లో ఉన్న వస్తువులు నీ అవసరతల కొరకు వాడుకుంటున్నావు, వాటిని పూజ చేస్తున్నావా? వాటి మీద ప్రత్యేకమైన నిఘా పెడుతున్నావా? నా స్పూన్ ఇడిపోయా, నా కప్ ఇడిపోయా, నా గ్లాస్ ఇడిపోయా, నా ప్లేట్ ఇడిపోయా, ఇక్కడ పెట్టిన ప్లేటు అంటున్నావు. నువ్వు ఈ ప్లేట్లు ఎందుకు వేసావు అంటున్నావా? మరి మనీ విషయంలో హల్లెలూయా అంటే అది
వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేస్తుంది. దేవుడు దేనికి ప్రాముఖ్యతనిచ్చాడో దానికి నువ్వు ప్రాముఖ్యతనివ్వడం ప్రారంభించాలి. కష్టంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు, బాధపడుతున్నారు, విసిగిపోయి వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆకాశమందున్న దేవునికి మొరపెట్టారు. హల్లెలూయా. నువ్వు మొరపెడుతున్నావా? బైబిల్ చెప్తుంది, నిజముగా మొరపెట్టు వానికి. హల్లెలూయా. నాభిలో నుండి రావాలి మొర, ఎద లోతుల్లో నుండి రావాలి, గొంతులో నుండి కాదు, పెదవుల్లో నుండి కాదు, బయట జరిగిన ఇన్సిడెంట్ నుండి కాదు, లోపలి నుండి రావాలి. హల్లెలూయా. ఎలా అంటే, దేవా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. హల్లెలూయా. 51వ కీర్తనలో ఉంటుంది, నీ రక్షణానందము మరలా నాకు కలిగిందండి. నాకు లేదు మునుపటి రక్షణానందం, నాకు లేదు మునుపటి విశ్వాసము, నాకు లేదు మునుపటి విశ్వాసము, మునుపటి ఆధ్యాత్మిక జీవితం నాకు మరలా దయచేయి. ఎందుకు మరలా దయచేయమని దావీదు అంటున్నాడు? తన దృష్టి స్త్రీ మీదకి వెళ్ళింది, తన దృష్టి డబ్బు మీదకి వెళ్ళింది, తన దృష్టి అధికారం మీదకి వెళ్ళింది, తన దృష్టి లోకం మీదకి వెళ్ళింది, తన దృష్టి దైవిక నియమాలను తప్పిపోయింది. వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళాలా, మనోడు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆరాం విశ్రాంతి అది నాశనంలోకి నడిపిస్తుంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ పని లేకుండా విశ్రాంతి తీసుకోవద్దు. ఏదో ఒక పని మీద ఉండాలి. హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది, ఆయుష్ పొడిగింపబడుతుంది, మైండ్ షార్ప్గా ఉంటుంది. చేతి పనిలో, కుట్టు పనిలో, ఈ పనో ఆ పనో ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, కానీ రెస్ట్ తీసుకోవద్దు. హల్లెలూయా. రెస్ట్ తీసుకున్నంటే పతనం స్టార్ట్ అయినట్టు యవనస్తులు. హల్లెలూయా. చదువుకుంటూ పేపర్ వేసే వాళ్ళు ఉన్నారు, పని చేసుకుంటూ ఇంకొక పని చేసే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే పని చేయడం వలన మన శరీర అవయవాలు కష్టపడతాయి కనుక ఆయుష్ పొడిగించబడతాయి. 70 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 80 సంవత్సరాలు బతుకుతారు, 100 సంవత్సరాలు బతుకుతారు. నువ్వు ఏ పని పాడు చేయకుండా కనీసం ఈ బాడీ ఎంత కష్టపడాలో అంత కష్టపడకుంటుంటే తొందర చచ్చిపోతాం. ఇప్పుడు మనకు ప్రేమ పెరుగుద్ది. హల్లెలూయా. అమ్మో నేను బ్రతకాల చాలా సంవత్సరాలు, నేను వాకింగ్ అయినా చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు, పరాయి దేశంలో ఉన్నవాళ్ళు, బానిసలుగా ఉన్నవాళ్ళు నిజ దేవునికి మనస్ఫూర్తిగా మొరపెడుతున్నారు. నీకు చేయి దాటిపోయే కష్టం వచ్చింది, బ్రెయిన్ పనిచేయట్లేదు, శరీరం సహకరించట్లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు సహకరించట్లేదు, పెద్ద మొఖాలు వేసి హృదయాన్ని కుమ్మరించినట్టు, అన్న కుమ్మరించినట్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నీ మొర వినడా? నీకు దూరంగా ఉండే దేవుడా? ఆయన ఏమైనా చెవిటివాడా? ఆయన రాయి రప్ప చెట్టు పుట్టనా? నీకు నమ్మకము లేక, నీకు విశ్వాసం లేక మనుషులు నమ్ముతావే, ఆస్తిపాస్తులు నమ్ముతావే, ఒంట్లో ఉన్న ఆరోగ్యాన్ని నమ్ముతావే, బ్రెయిన్లో ఉన్న జ్ఞానాన్ని నమ్ముతావే, నీకున్న అనుభవాన్ని నమ్ముతావే. మరి నిన్ను పుట్టించిన దేవుని నమ్మవా? ఈ సృష్టిని కలుగజేసిన సృష్టికర్తను నమ్మవా? నమ్మడం అంటే ఏంటి? నీకు తెలియాలి, అందులో మమేకమైపోవాలి, ఆయన ఆలోచనలో పెనవేసుకొని పోవాలి. హల్లెలూయా. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేణోళ్ళకొని ఆడినా నా ఆశలు తీరవే, వేణోళ్ళకొని ఆడినా నా ఆశలు తీరవే, కృప వెంబడించును
స్థిరపరచినందునా కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణుల కొనియాడినా నాశలు తీరవే. నిజంగా వీళ్ళ మొర వినరండి. మీ మొర కూడా వింటాడు. మీ పరిస్థితులు నాకు తెలియదు, యేసయ్యకు తెలుసు. మీ మనసు ఎంత విసిగిపోయిందో. కొన్నిసార్లు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి తినే అన్నములు మందు పోసుకొని చనిపోతే బాగుండు అనే పరిస్థితులు కూడా కలిగిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. పైకి అందంగా నవ్వుకుంటూ ఆనందంగా సంతోషంగా వీళ్ళకేం బాధలు లేవు, వీళ్ళకేం కష్టాలే, వీళ్ళకి ఏం బాధలు లేవని చూసే జనాలు అనుకుంటారు. కానీ నీ లోపల మనసు తూట్లు పొడవబడింది. బ్రతుకు మీద విరక్తి కలిగింది. బాధపడకుండా చావడమే మేలు అనే సందర్భాలు ఎన్నో వచ్చాయి. మరి భరిస్తున్నావు కానీ మనస్ఫూర్తిగా ప్రార్థించవచ్చు కదా. హల్లెలూయా. ఆయనైతే మన ప్రార్థనను తృణీకరించే దేవుడు కాదు కదా. నేను నీ భార్య తృణీకరించు, భర్త తృణీకరించవచ్చు, నేను నా భార్య తృణీకరించవచ్చు, మీ కన్న పిల్లలు మిమ్మల్ని తృణీకరించవచ్చు. కానీ నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. హల్లెలూయా. అసలు ఎవరన్నా ఉన్నారండి? ఫ్రెండ్షిప్ కట్ అయితే నువ్వు రావద్దు, అరే నువ్వు నా కొడుకువే కాదు, నువ్వు నా కూతురే, నీ మొగమే నాకు చూపించవద్దు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోరా, నీ బట్టలన్నీ బయటపడేస్తా. కానీ ఆ తండ్రి ఏమంటున్నాడు? నా యొద్దకు వస్తే బైబిల్ అంటుంది, దినమెల్లా నా చేతులు చాచి ఉన్నాను, నా యొద్దకు రండి. హల్లెలూయా. ఇది వినడానికి బాగుంటుంది, విన్నది చేయగలిగితే ఇంకా బాగుంటుంది. హల్లెలూయా. చాలామంది విని ఆనందిస్తుంది. ఎంత శాతం మందిలో విని ఆనందించటంలో, చేసి ఆనందించటంలో కావాలి, ఆచరించే వాళ్ళు కావాలి, అనుసరించే వాళ్ళు కావాలి. ప్రేయర్ అయిపోగానే మీరు ఇంటికి వెళ్ళగానే భోజనం చేస్తారా చేయరా? ఎవరైనా మిమ్మల్ని చేయమంటారు, మీరు అంటారు లేట్ అయిపోయింది, కానీ తొందర చికెన్ తీసుకురా, తొందర మటన్ అయిందా, వంట అయిందా, పెట్టు. మరి ఇవి చేయగలిగినప్పుడు ఇదెందుకు చేయలేవు? ఇది ఫుడ్డే కదా, జీవాహారమే కదా. తిన్నది ఎందుకు అరిగించుకో, జీర్ణించుకో. మనసుకు జీర్ణం కావాలి, హృదయానికి జీర్ణం కావాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు సహాయం చేయడానికి. ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఆత్మే తానే మన పక్షము నుండి యుక్తంగా ప్రార్థన చేయడం తెలియదు. ఒక 2-3 మాటలే మనం స్టార్ట్ చేద్దాం. యేసయ్య స్తోత్రం, ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడు. 2-3 ఒక నిమిషం లోపల ఇది మనది ఆగిపోద్ది. ఇక ఆత్మదేవుడికి పదాలు అందిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. వినేవాళ్ళు ఆశ్చర్యపోతారు, అరే ఏం ప్రార్థన చేసినావు బ్రదర్, సిస్టర్, ఏం ప్రార్థన చేసినావు. మరి మనం అంటే ఏందనుకుంటున్నాం అంటవా? అనొద్దు. ఎందుకంటే ఆత్మ సహాయం చేస్తుంది. మరి మీకు చదువు లేదు కదా, ఎట్లా చేయగలిగారు? ఇన్ని గుర్తుపెట్టుకొని ఎట్లా చేయగలిగారు అంటే ఆత్మ సహాయం చేస్తుంది. హల్లెలూయా. మీరు ఆధారపడితే ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. అసలు మీరు ఆయన హెల్ప్ తీసుకుంటలేరు, ఎప్పుడు తీసుకోవట్లేదు. నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అనుభవం ఉంది అని ఆయన పక్కకు పెట్టి ఈ గుడికి వచ్చినప్పుడే ఆత్మదేవుని మీద ఆధారపడుతున్నాడు. అంతే, ఆధారపడుతున్నారు. క్షణక్షణంలో ఆయన ఆత్మ సహాయం తీసుకోండి, అద్భుతంగా ఉంటుంది నీ లైఫ్.
వినడానికి కాదు, చేయడానికి బాగుంటుంది. మోషను దర్శించి, ఒరే అబ్బాయి, నా ప్రజల మూలుగులు మొరలు నేను విని దిగి వచ్చి ఉన్నాను, అక్కడికి వెళ్ళి నా ప్రజలను నీవే విడిపించాలి. మోషే బలహీనుడు. మోషే తన జ్ఞానంతో, తన తెలివితో, తన వాక్చాతుర్యముతో ఒక ఇద్దరినైతే విడిపించగలిగాడు. వాళ్ళలోనూ విశ్వాసులు ఇద్దరికి సమాధానం చెప్పగలిగాడు. హల్లెలూయా. కానీ ఒక విశ్వాసి ఐగుప్తుడు పోట్లాడినప్పుడు, హల్లెలూయా, ఈ సంఘటనలో ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. హల్లెలూయా. ఆ పర్సనే ఇజ్రాయేల్తో గొడవ పడుతున్నాడు. అరే మీరు సహోదరులు రా భయ్, మీరు గొడవ పడుతుండండి ఎబ్రీలు మీరు అంటే, వీడంటున్నాడు, ఆ రోజు ఐగుప్తులతో నేను గొడవ పడితే నన్ను కాపాడు కొరకు ఒకరిని చంపావు కదా, ఇసుకలో పాతి పెట్టావు కదా, దానికి నేను విక్నెస్ కదా, ఇప్పుడు నువ్వు నాకు అధికారివా, నువ్వు నాకు తీర్పరివా అని ఈ మనిషే మోషతో మాట్లాడితే ఇంకొక మాట కూడా అంటాడు, నేను రాజుకు చెప్తాను నువ్వు చంపిన పలాను అని పారిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పారిపోయాడో 40 సంవత్సరాలు కఠినమైన శ్రమలు, 3 నెలల వయసు నుండే రాకుమారుడిగా పెరిగి అంశతూలిక తల్పం పైన విలువిద్యలు ఇంట్లోనే నేర్చుకొని మాటల యందు కార్యముల యందు ప్రావీణుడై ఉండి అంత కలిగిన ఈ వ్యక్తి దేవుడు మాట్లాడేటప్పుడు, నేను నాతోని నువ్వు పంపదలసినోనే పంపు, నా వల్ల కాదు అంటే, దైవిక విషయాలలో ఎవరైతే వెనకబడతారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుడు. హల్లెలూయా. దేవునికి సంబంధించింది మీరైనా నేనైనా జస్ట్ ఓబే చూపాలి, జస్ట్ ఓబే చూపాలి. మనకు క్షేమం. ఎందుకంటే మన దృష్టి ఆయనను ఆకర్షించాలి. పాస్టర్నో, సంఘాన్నో, సహవాసాన్నో, కుటుంబ సభ్యులను ఆకర్షించుకోవద్దు, దేవుణ్ణి ఆకర్షించాలి. ఏదో గట్టిగా మనం పట్టుకున్నాం కాబట్టి ఇలాంటి పనులు మనం చేయలేము. ఆ పట్టుకున్నది వదిలిపెడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీతో ఉన్న సమస్తాన్ని చక్కగా ఆత్మీయంగా కట్టగలగడానికి జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడే మాట ఏంటంటే, నీ మొర ఆయన వింటాడు. నిజంగా నువ్వు ప్రార్థన చేయి, నిజంగా నువ్వు మొరపెట్టు, నిజంగా నువ్వు కన్నీళ్ళు అన్న ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఇజ్రాయేల్ ప్రజల ప్రార్థన విని మోషను దర్శించి ఐగుప్తుకు నడిపించిన అదే దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. నడిపించిన యేసయ్య విడిపించాడా లేదా చెప్పండి? విడిపించాడు. గొర్రెపిల్ల రక్తం చేత విడిపించాడు. 10 తెగుళ్ళు వాళ్ళకు చూపించాడు. అదే దేశంలో గోషాను ప్రాంతంలో ఇజ్రాయేల్ ప్రజలకు ఏ తెగులు రాలేదు. ఈ లోకం ఐగుప్తు, ఈ విమోచించబడిన సంఘము ఇజ్రాయేల్ ప్రజలు లోకములో నుండే పిలిచాడు, కానీ లోకములోనే ఉంచాడు. సాతాను కాపురం ఉన్న స్థలంలో మనం ఉన్నాము. హల్లెలూయా. లోకానికి భయపడద్దు, సమస్యలకు భయపడద్దు, కష్టాలకు భయపడద్దు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎదుట నిర్దోషిగా ఉండాలని, ఆయన ఎదుట నీవు కృపాకీర్తికి మహిమ తీసుకురావాలని. ఆ తర్వాత నడిపించాడు. నడిపించినప్పుడు 40 సంవత్సరాలు కష్ట నష్టాలు. ఈ కష్ట నష్టాలు ఎక్కువ ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్న ఒక అద్భుతమైన రోగం ఏంటో చెప్పండి, ఒక్కటే మాటలు చెప్పండి. ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్న ఒక అద్భుతమైన రోగం సనుగుడు. ఇది వెరీ డేంజర్ అండి. ఈ సనుగుడు మాత్రం ఏ వ్యక్తికి ఉన్నా ఆ కుటుంబం దీవించబడదు, ఆ సంఘం దీవించబడదు, ఆ మనుషులు దీవించబడరు, ఆ ఫ్యామిలీ దీవించబడదు. నేనంటాను, మరి సనగకుంటే మేము ఉండలేము కదా పాస్టర్ గారు. హల్లెలూయా. పోయిన సండే ఎంతమంది అనుకున్నారు, ఈ పాస్టర్ టైం చూసుకుంటలేడా, వేడి ఉక్కపోతా. పోయిన సండే ఎవరు నిలబడి గడికి వెనుక తిరిగి వాచ్ చూస్తాను, టైం ఇంకా ఇదైపోతుంది.
ఏదో ఇరిటేషన్, అది సనగడమే. కుటుంబం మీద, పిల్లల మీద, ఫ్యామిలీ మీద, సంఘం మీద, సేవకుల మీద ఏదో ఇరిటేషన్. అది నోటితో చెప్పము, లోపల మనసులో ఎక్కడో ఉంటుంది అది. అదే నిన్ను ఈ రోజు వరకు దీవించబడకుండా చేసేది. నేనంటాను, సనిగే బదులు ప్రార్థించు. హల్లెలూయా. సనిగే బదులు ప్రార్థించు. ఎలా ప్రార్థించాలి? అయ్యా, బల్ల ఆరాధన అయితే 12 అయ్యేది, ఒక్కోసారి 12:30 అయ్యేది, కానీ 10:30, 11 లోపే అయిపోతుంది. 10:30కే బల్ల ఆరాధన అయిపోతుంది. ఇది వేసవి కాలం, 2 ఫ్యాన్లు పనిచేస్తలేవు. ఇక్కడైతే నేను తడిసి ముద్దయిపోతానండి. నా గురించి ఎవరు ఆలోచించారు? హల్లెలూయా. మీ గురించి మీరు ఆలోచిస్తారు. చిన్న చిన్న సనుగులు జీవితం మీద. ఇదేం జీవితం, వీళ్ళేం మనుషులు, ఇదేం సంఘం, ఆయనేం పాస్టరు, వీళ్ళేం ఆత్మీయులు, వీళ్ళేం పెద్దలు, వీళ్ళేం విశ్వాసులు అని నేను నా మనసులో సనిగినా కూడా నన్ను దేవుడు ఆశీర్వదించడు. ఎలా అంటారా? ఆత్మ ఆనందంతో మందసం దగ్గర పై వస్త్రం లేకుండా ఆత్మలో ఆనందిస్తున్నాడు దావీదు. తన భార్య, కట్టుకున్న భార్య కిటికీలో నుండి చూసింది. చూసి ఆ పడుచు వాళ్ళ మధ్య ఈ రాజు, ఈ హోదా, ఈ స్థాయి, పైబట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తున్నాడేంటి? ఇంటికి వచ్చినాక తిట్టలేదు, కానీ ఏమందంటే మనసులో ఈయన పరుచుకుంది. సనగడమే, ఏదో ఏహీ భావం లోపల. మీ మీద కానీ, మీ కుటుంబాల మీద కానీ, ఎవరి మీద ఆ ఏహీ భావం ఉంటే వీళ్ళకున్న ఒక అద్భుతమైన జ్ఞానం ఉంటుందండి. పక్కలకి రోగం అంటిస్తారు. సనిటోడు సనగడు, పక్కలకు రోగం అంటిస్తాడు. అది ఆత్మకార్యమా? అది దైవిక కార్యమా? నో నో. ఎందుకంటే ఆత్మదేవుడు నీలో ఉన్నాడు, వాక్యమైన దేవుడు నీలో ఉన్నాడు. నీవు ప్రార్థిస్తే నీతో కూడా మాట్లాడతాడు. నువ్వు మొరపెడితే నీకు జవాబిస్తాడు, నీకు ప్రత్యక్షమవుతాడు, నీకు ఆయన వాయిస్ వినిపిస్తాడు. నువ్వు ఆయనకు దగ్గరగా ఉండాలి కదా. ఎంత నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటే అంత మేరకు నిన్ను ఆయన స్వాధీనపరచుకుంటాడు. వీధులలో ఉండి నేను సువార్త చెప్పాననుకో, వింటారు కావచ్చు, కానీ జాగ్రత్తగా ఎవరైనా వింటారా? ఒక నిమిషం నిలబడుతారు, వెళ్తారు. కానీ ఇప్పుడు మందిరంలో 4 గోడల మధ్యలో మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఆ పైన ఉన్న వాళ్ళు వింటారా? ఆ పక్కన వాళ్ళు, ఆ పైన ఉన్న వాళ్ళు వింటారా? అక్కడ ఉన్న వాళ్ళు వింటారా? ఆటోలో ఉన్న వాళ్ళు వింటారా? కారులో ఉన్న వాళ్ళు వింటారా? ఇదే అవకాశం అని వచ్చి ప్రతి ఆదివారం బయట పోయి ఉంటారు. కొద్దిసేపు ఉన్నట్టుంటారు, ముఖం నాకు చూపిస్తారు, వాళ్ళు మొత్తం బయటనే కాలం గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ దగ్గర కూర్చునేది, ఇంటి దగ్గర మంచిగా రెస్ట్ తీసుకొచ్చి తిని మంచిగా పడుకోవచ్చు కదా. వాక్యం చెప్పే టైంలో, వాక్యం వినే టైంలో, అంటే వాక్కుకు విలువ లేదా? యేసయ్యకి విలువ లేదా? అసలు క్రీస్తుకు నీ లోపల ఏ ప్రయారిటీ లేదా? ఏ ప్రాధాన్యత లేదా? నీ భౌతికమైన ప్రవర్తనే, నీ గుండె లోతుల్లో దేవుణ్ణి ఎంత అత్తుకుంటున్నావో, నీ డిసిప్లినే, నీ క్రమశిక్షణే ఒక కొట్టొచ్చినట్టు చెప్తుంది. అలాగూ ఇతరులకు చూపించుకోవడం కొరకు చేయొద్దు. అది ఆర్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా అలాగూ చేయాలి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా. 40 సంవత్సరాల్లో సనుగని రోజు లేదు, సనుగని రోజు లేదు. మీ ఫ్యామిలీలో సనుగులు ఉన్నాయని నాకు తెలుసు. అందుకే మీ ఇంట్లో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య నిజమైన ప్రశ్న. నీ ఇంట్లోనే ఉంటున్నావు, నీ తిండే తింటున్నావు, నీ బట్టే కట్టుకుంటున్నావు, నీ ఫ్యామిలీ ఒక్కరి జోలికి వెళ్ళవు, ఒకరిని ఏమనవు, కానీ లోపల మాత్రం ఈ రోగం ఉంది. 2 కలిసినా, 3 కలిసినా, 4 కలిసినా అక్కడ యేసు ఉండడు, సనుగుడే ఉంటాయి. సనిగే బదులు ఏం చేయాలట? ప్రార్థించాలి, ప్రార్థించాలి. సనిగే బదులు ప్రార్థించాలి. అయ్యా, ఈ కష్టం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అయ్యా, ఇవేం కష్టాలు అనే బదులు కష్టం నుంచి బయటపడడం కొరకు నన్ను ఏం చేయమంటావు యేసయ్యా? హల్లెలూయా. అప్పుడెప్పుడో పాతకాలంలో పిచ్చిరాజు ఉన్నాడట. పిచ్చిరాజు అంటే వానికి జ్ఞానం లేదు, తనతో ఉన్న వాళ్ళకు కూడా జ్ఞానం లేదు. వాడు బయటికి ప్రజల మధ్యలోకి రావాలంటే దీని తివాచా ఒకటి పరుస్తారు చూడండి, రెడ్ కార్పెట్, ఇక్కడి నుంచి అక్కడ దాకా పరవాలి. ఒక 20-30 మంది ఉంటారు. ఇక మనోడు నడుచుకుంటూ వేస్తాడు, మళ్ళీ వెనుకలో బ్యాచ్ దాన్ని చుట్టాలి, మళ్ళీ ముందు తీసుకుపోవాలి. మీలాంటి వ్యక్తి ఎవరో కనబడ్డాడు. రాజా,
ఎంత నష్టమవుతుంది? ఎందుకైనా మంచిది నువ్వు చెప్పులు కొనుక్కున్నావు అనుకో, ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పారట. హల్లెలూయా. అందుకే సమస్య ఉంటే దాని పీడి ఎక్కడ ఉన్నదో గుర్తుపట్టు. కత్తి ఉంది, కత్తి సమస్య అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కత్తినే పట్టుకుంటాం, గాయం కాదు, అవుద్దా కాదా? అవుద్ది, తెగుద్ది. కానీ దానికి ఒక పీడి ఉంటుంది. పీడి పట్టుకున్నాం అనుకో సమస్యను ఈజీగా డీల్ చేయొచ్చు. హల్లెలూయా. వీళ్ళు ప్రతి సమస్యకు మోషని నిందిస్తారు, దేవుని నిందిస్తారు. ఏమనంటే ఐగుప్తుని గుర్తు చేసుకుంటారు. మాకు ఐగుప్తులు సమాధులు లేవా, మాకు ఐగుప్తు అంటే చాలా ఇష్టం. మనం కూడా అంతే. నేను యేసుప్రభు నమ్ముకుంటేనా, అసలు నమ్ముకొని వాడు బతికి బయటపడ్డాడు. కానీ నేను బైబిల్ను పక్కకు పెడితే ఏదన్నా నా నోరులో ఆపేసి నేను అసలు అమ్మో ఇట్లా అంటున్నామంటే దాని అర్థమైంది, ఇంకా వాడు ఉన్నాడు నీ లోపల. వాడు గడికి లేస్తున్నాడు, వచ్చి ఇట్లా చూపిస్తున్నాడు, నేనున్నా అంటున్నాడు. ఏ ప్రాబ్లం ఉన్నా ప్రార్థన ఒకటే సొల్యూషన్. నిరాశ ప్రార్థనే, తృణీకారం ప్రార్థనే. మీరు అనొచ్చు, ఎట్లా చేయగలుగుతారు అంటే, యేసయ్య చేశాడు కదా. ఆయనను తృణీకరించినా ప్రార్థన చేశాడు, ఉమ్ము వేసినా ప్రార్థన చేశాడు, అంగీకరించకపోయినా ప్రార్థన చేశాడు. వీడు మాకొద్దు, వీని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా. కానీ భయంకరంగా చెవులు రిల్లలు పడేటట్టు, కర్ణపేర్లు దెబ్బతినేటట్టు రొట్టెలు తిన్న వాళ్ళు, స్వస్థలు పొందుకున్న వాళ్ళందరూ, వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక, వాని సిలువ వేయండి. మాకు బరబ్బ ఉన్నాడే, తిరుగుబాటు, దొంగ, దోపిడిదారులు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు, వాడే మాకు కావాలి, ఈ యేసు మాకు వద్దు అని వాళ్ళను వాళ్ళు శపించుకున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి విషయాలు చెప్పే ఏ వ్యక్తిని కూడా ఎవ్వరూ ప్రేమించరు. హల్లెలూయా. కానీ ఆత్మలో వివేకం ఉన్న వ్యక్తి మాత్రము కృతజ్ఞతలు చెల్లిస్తాడు ప్రభుకు. అయ్యా, ఇలాంటి తండ్రిని ఇచ్చినందుకు, ఇలాంటి తల్లిని ఇచ్చినందుకు, ఇలాంటి ఫ్యామిలీని ఇచ్చినందుకు, ఇలాంటి సంఘాన్ని ఇచ్చినందుకు, ఇలాంటి సేవకులను ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకు వీళ్ళకు కుటుంబ సభ్యులు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నీ హృదయంలో నుండి థ్యాంక్ యూ దేవా, ఈ తండ్రి కడుపులో పుట్టడం, ఈ సంఘంలోకి రావడం, హల్లెలూయా, ఈ సహవాసములో ఉండడం. ఈ సంఘములో మనుషుల అధికారాలు ఏముండవు, ఈ సంఘములో మనుషుల ప్రమేయాలు ఏముండవు, మనుషుల పెత్తనాలు ఏముండవు, పాస్టర్ పెత్తనం ఏమి ఉండదు. హల్లెలూయా. లేకపోతే పార్షియాలిటీ, పక్షపాతమే ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ఆయనను చూస్తూ వెళ్ళాలని మాకు నేర్పించబడుతుంది. డినామినేషన్లు ఇక్కడనే ఉంటాయి, హల్లెలూయా, పేర్లు ఇక్కడనే ఉంటాయి. ఫేతోమ్ అనే పేరు ఇక్కడనే ఉంటుంది, లూథర్ అనే పేరు ఇక్కడనే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ లేఖనాల ప్రకారము తమ జీవితాలు కట్టుకున్న వాళ్ళు ఒక్కరోజు కడబూర స్వరం వినినప్పుడు అక్కడ ఒకటే సంఘమైంది. హల్లెలూయా. యూట్యూబ్లలో అంత డిబేట్. ఆ డిబేట్లు వినకండి దయచేసి, న్యూస్ కూడా చూడకండి దయచేసి. తెలుసుకొని నువ్వు ఉద్ధరించింది ఏం లేదు, విని నువ్వు చేసింది ఏం లేదు, నీ మనసు పాడవడం తప్ప. ఏం ఆలోచిస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావో, ఏం వింటే నీ విశ్వాసం రెట్టింపు అవుతుందో, ఏం మాట్లాడితే నీలో నిరాశ నిస్పృహలు తొలగిపోయి ఉత్సాహం వస్తుందో, వాటి గురించి ఆలోచించు, వాటి గురించి మాట్లాడు. అందుకే ఫిలిప్పు గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో వాటిని గురించి ఆలోచించండి. మీకు ఏం ఆలోచనలు వస్తున్నాయో మీకు తెలిస్తే ఈజీగా మీరు బయటపడతారండి. హల్లెలూయా. మీకు ఏం ఆలోచన వస్తుందో మీరే గుర్తుపట్టండి, నాకు చెప్పకండి. మీ లైఫ్ మారకపోతే నన్ను అడగండి. దీన్ని పట్టించుకోమను. చీమల పుట్ట చేరితే ఎట్లయితే ఆ చీమలన్నీతో అట్లా ఆలోచనలు వస్తాయి. మన ప్రమేయం లేకుండా, మన ఆలోచన లేకుండా, వింటాంటికి ఒక ఆలోచన కౌంటర్ వస్తూనే ఉంటుంది. ఇట్లా వాక్యం వింటాంటికి ఒక ఆలోచన కౌంటర్ వస్తూనే ఉంటుంది. అంటే డేంజర్ పరిస్థితిలో ఉన్నాం. దానికి వ్యతిరేకమైన కౌంటర్ వస్తూ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయాలి. ఆ తర్వాత ఆరోగ్యం పెరుగుద్ది,
ఆత్మీయతలు ఎదుగుతూ కొన్ని సంవత్సరాల్లో జరగని పని అద్భుతంగా నీ జీవితంలో జరుగుతుందండి. హల్లెలూయా. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళ కొరకు దేవుడు చేసే ఆలోచన చూడండి, ఆ ఏర్పాట్లో ఉన్న మనుషులు చేసే పరిస్థితులు చూడండి. ఆదామవలకు ఏబేలు కయ్యని ఇచ్చాడు. ఏబేలేమో నీతిమంతుడని బైబిల్ చెప్తుంది, కయ్యనేమో దుష్టుల సంబంధాన్ని బైబిల్ చెప్తుంది, వాని క్రియలు మంచిగా అని బైబిల్ చెప్తుంది. పుట్టి మేలు కీడు ఎంచకముందే నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తినని చెప్తుంది. అబ్రహాము స్నేహితుడిగా ఉన్నాడు, లోతు తన కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ రావాల్సింది మార్పు హృదయంలో కాదు, ఆలోచనలలో రావాలండి, తలంపులలో రావాలండి. దీని మీద గనుక మీరు సాధన చేయకపోతే లైఫ్లో చేంజ్ కాలేరు. మీకు వచ్చే ఆలోచనలు అడ్డదిడ్డంగా అట్లే వదిలేయకండి, ప్రతిదాన్ని పట్టుకోండి. కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. మేము శరీరదారులమై నడుచుచున్నను, మేము శరీర ప్రకారము జీవించము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలినంత శక్తి గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను చెరపట్టి, వచ్చే ప్రతి ఆలోచన మీద మనసు పెట్టు, కొంచెం సమయం కేటాయించు. ఈ ఆలోచన వచ్చింది, దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలా, చేస్తే రిజల్ట్ ఏంటి ఉందా ఓపిక? హల్లెలూయా. ఈ రోజు నుండి స్టడీ చేయండి. అందరూ చదువుతారు, మీరు ఈ కుటుంబాన్ని చదువుతారు, ఆ కుటుంబాన్ని చదువుతారు, వాళ్ళని చూసి కామెంట్ చేస్తారు, వీళ్ళని చూసి కామెంట్ చేస్తారు, నవ్వుతా అంటారు, అపహాస్యం చేస్తుంటారు. ఒక్కసారి నీ థాట్స్ను నీవే ఒక్కసారి స్కానింగ్ చేయి. ఉదయం నుండి సాయంత్రం నీకు వచ్చే ప్రతి థాట్, అది చెడ్డదైనా మంచిదైనా స్కానింగ్ చేయి. ఒక థాట్ని పట్టుకో, ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఏం జరుగుద్ది, ఈ ఆలోచనను కార్యరూపంలోకి చేస్తే ఏం జరుగుద్ది. ఇప్పుడు కంటికి కనిపించిన అన్నీ ఒకప్పుడు ఆలోచన రూపంలో ఉంది. ఇది ఫ్యాన్, ఇది ఆలోచన రూపంలో పేపర్ పెడతారు, ఇంజనీరింగ్ ప్లాన్ థాట్ రూపంలోనే, కార్యరంగం ప్రతిదీ. ఈ ఫోన్ ఆలోచనే, తర్వాత ఈ రూపంలోకి వచ్చింది. ప్రతిదీ మీ కంటికి కనిపించే ప్రతిదీ ఆలోచన రూపంలో ఉంటుంది, దాన్ని వెంటనే కార్యరూపం దాలుస్తుంది. హల్లెలూయా. ఇంత మట్టుకు అర్థమైందా? హల్లెలూయా. దేవుని ఏర్పాటు ఆదామవల నుండి ఎట్లా ఏబేలును, సేతును, ఏనోసు, హనోకు, నోవాహు, అతను వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే ఏబేలు హతసాక్షి అయిపోయాడు. మంచి చేసి హతసాక్షి అయ్యాడు. దేవుణ్ణి ప్రేమించినందుకు, దేవునిలో విశ్వాసం ఉంచినందుకు సొంత అన్నకు కోపం వచ్చి చంపేశాడు. మీరు ఆత్మలో ఎదిగితే కోపము సాతాను కనుక వస్తుంది. వాని కోపం, వానికి శరీరం ఉండదు కదా, మనలాంటి మనుషులలోకి వచ్చేసి మీ ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుబండలాగా మనుషులు తయారు చేస్తాడు. వాళ్ళు భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, చిన్నలు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు. కానీ వాళ్ళను ఆధారం చేసుకొని నువ్వు దేవునికి దూరం అవుతున్నావంటే అసలు నువ్వు రక్షణలో లేవన్నట్టే దాని అర్థం. బైబిలే చెప్తుంది, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలంటే నువ్వు మనుషుల వైపు చూస్తావు, లోకం వైపు చూస్తావు, సంఘం వైపు చూస్తావు, సహవాసం వైపు చూస్తావు, సేవకుల వైపు చూస్తావు, కొడుకు వైపు, కోడల వైపు, బిడ్డ వైపు, అల్లుడి వైపు చూస్తావు, భార్య వైపు, భర్త వైపు, అన్నదమ్ముల వైపు, అక్కజిల్లల వైపు ఎందుకు చూస్తావు? యేసుకు మించిన మంచి మాదిరి ఈ ప్రపంచంలో లేదు. ఆయన అడుగు జాడలు ఈ భూమి మీద ఉన్నాయి. ఆయన అడుగులు అడుగేసుకుంటూ ముందుకెళ్దాం. మరి దీనికి తృష్ణ కావాలి, ఆకలి కావాలి, నేను చేంజ్ అవ్వాలన్న చిన్న ఆలోచన కావాలి. మారడానికి వయసుతో సంబంధం లేదండి, అనుభవంతో సంబంధం లేదండి. హల్లెలూయా. ఎక్స్పీరియన్స్తో, మన స్థితిగతులతో, మన స్థాయితో, హోదాతో సంబంధం లేదండి. జస్ట్ చేంజ్ అవ్వడానికి పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా.